రోజు దేవుని మాట 42వ కీర్తన 5వ వచనం. దేవుని యందు నిరీక్షణయుంచుము, దేవుని యందు నిరీక్షణయుంచుము. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణయుంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. పరిశుద్ధ గ్రంథంలో పెద్ద పుస్తకమైన కీర్తనలు 5 భాగాలుగా 150 కీర్తనలను విభజించడం జరిగింది. 5 స్కందములుగా మనం విభజింపబడినట్టు గమనిస్తాం. అవి ప్రథమ స్కందం 1వ కీర్తన నుండి 41 కీర్తనల వరకు, ద్వితీయ స్కందము 42వ కీర్తన నుంచి 72 కీర్తనల వరకు, తృతీయ స్కందము 73వ కీర్తన నుండి 89వ కీర్తన వరకు, చతుర్థ స్కందము 79 నుండి 106 కీర్తనల వరకు, చివరిది పంచమ స్కందము 107వ కీర్తన నుండి 150 కీర్తన వరకు. ఈరోజు మన ధ్యాన వాక్యం ద్వితీయ స్కందములోనిది 1వ కీర్తన అనగా 42వ కీర్తనలోనిది. ఈ కీర్తన కోరహు కుమారులు రచించినట్లు చరిత్ర చెబుతుంది. దేవుని సేవకుడు మోషేపై తిరగబడి అనేక మందిని దేవుని కోపము రుచి చూచేటట్లుగా చేసిన వారే కోరహు. ఈ కుటుంబంలో నుండి దేవుని ఉగ్రత, కోపము రుచి చూడవలసిన వాడై ఉండగా వాని కుమారులు, కోరహు కుమారులు, వారు చావలేదని సంఖ్యాకాండము 26వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడింది. వారు మరణించకపోవుటకు గల కారణం వారి భక్తి అని చెప్పాలి. ఎందుకంటే కోరహు కుమారులు దేవుని మందిరంలో పాటలు పాడు గుంపులో ఉన్నారని చరిత్ర చెబుతుంది. వారు పాడువారిగాను మందిర పరిచర్య చేయువారిగానుండగా కోరహు దేవుని యాజకుల పైన తిరుగుబాటును బట్టి తన గుంపంతయు కలిసి భూమి నెరవిడిచినప్పుడు ఆ భూమి నెరవిడిచి వారిని మృంగివేసినట్లు దానిలోనికి ఆ గుంపు అంతా దిగిపోయారని చెప్పబడింది. వాక్యం బోధిస్తుంది. కానీ కోరహు కుమారులు దేవుని ఆశ్రయించినందున, దేవుని మందిరములో ఉన్నందున వారు చనిపోలేదు. కోరహు కుమారులు మందిరమునకు ఒక వాచ్మెన్స్గా ఉండనట్లు 1 దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 19వ వచనంలో గమనిస్తాం. 9వ అధ్యాయం 31వ వచనంలో 1 దినవృత్తాంతాలు పిండి వంటల మీద పనిచేయువారిగా వారు ఉన్నట్లు చెప్పబడింది. దేవునిపై వారు నిరీక్షణ కలిగిన వారుగా ఉండడానికి గల కారణం మందిర పరిచర్యలో వారు బాధ్యతలు కలవారుగా ఉండడమేమో. మన బాధలో, బలహీనతలో, శోధనలో, అపాయంలో మన నిరీక్షణ ఏమిటని దేవుని వాక్యం చెబుతుందో మనం గమనిందామా? మన భక్తి, మన యథార్థ ప్రవర్తన మన నిరీక్షణకు ఆధారము అని యోబు గ్రంథంలో 4వ అధ్యాయం 6వ వచనంలో యోబు చెబుతారు. నిరీక్షణకు ఆధారం, అంతకంతకు బలము పొందుటకు కారణం నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించడమే అని యోబు గ్రంథంలో 17వ అధ్యాయం 9-15 వచనాల్లో మనం గమనిస్తాం. సియోనులో నివసించు వారికి అనగా మందిరపు అనుభవము కలిగిన వారికి, మందిరమును ప్రేమించి క్రమముగా ఆయన సన్నిధిలో జీవించు వారికి, బంధకములలో పడి ఉన్నను నిరీక్షణ గల వారికి తిరిగి కోటలో ప్రవేశిస్తారని, 2 మేలు పొందుకుంటారని జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు వాగ్దానం చేస్తారు. అబ్రహాము, శారాలు నమ్మడానికి, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు తాము అనేక జనములకు తండ్రిగా, తల్లిగా ఉంటారని చెప్పిన దేవుని మాటను నిరీక్షణ కలిగి వారు నమ్మారు. కనుకనే సంతానమును పొందుకున్నారని రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడింది. 118వ కీర్తన 17వ వచనంలో
దావీదంటాడు, నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలు వివరించదను అని ఆయన చెప్పడానికి గల కారణం అతని నిరీక్షణే కదా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు అంటాడు, నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను అని చెప్పింది పౌలు యొక్క నిరీక్షణే కదా. శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారై, కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయక, హింసించు వారిని హింసింపక, దీవించుచు నిరీక్షణ కలిగి సంతోషించున్నప్పుడు మన శ్రమల నుండి విడిపింపబడుదుమని రోమాపత్రిక 12వ అధ్యాయం 12 నుంచి 17 వచనాల్లో మనం గమనిస్తాం. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా దేవునిపై మనకు గల నిరీక్షణయే సమస్త క్షేమానికి మూలం అని మనం గుర్తించుదాం. ఆయనే మనలోని నిరీక్షణను బలపరిచి మరింత విశ్వాసంలో, నిరీక్షణలో ఆయన కొరకు సాగుటకు తన దివ్య కృపను అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని యందు నిరీక్షణయుంచుము, దేవుని యందు నిరీక్షణయుంచుము. ఆమెన్.